హలో నమస్తే. విజ్ఞాన్ విద్యార్థులు దాడి చేసినటువంటి నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్, అదే మన ఎస్సీ స్టూడెంట్, మాది కులానికి సంబంధించినటువంటి పిల్లడు. మాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు అని. ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం సార్. మార్నింగ్ ఏదో కోర్టు కేసు వల్ల కోర్టులో కేసు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టలేదు అని మేము మమ్మల్ని మేము సర్ది చెప్పుకున్నాం. ఓకే, మేబీ ఆ రీజన్ ద్వారా పెట్టలేదేమోనని. బట్ వాళ్ళు ఎందుకు పెట్టలేదు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఓకే, ఈ పిల్లోడి కేసులో ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అని దయచేసి మీరు హోమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎవరో ఒకరు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే అది పబ్లిక్గా సోషల్ మీడియాలో తిరిగినాయి అతను కొట్టిన వీడియోలు. ఓకే, కొట్టిన వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళని ఎఫ్ఐఆర్లో దయచేసి దాన్ని బయట పెట్టండి. ఏ క్యాస్ట్ వాళ్ళు కొట్టిన వాళ్ళు చాలా రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ మీడియాకి, ఆర్గనైజేషన్స్కి, దళిత సంఘాలకు అందకుండా ఈ తన్నులు తిన్న వ్యక్తి మాది కులస్తుడు అని చెప్పేసి అతను చాలా రహస్యంగా సీక్రెట్గా ఉంచారు. ఎందుకో తెలీదు. దళిత పైన లించింగ్ చేస్తే ఎఫ్ఐఆర్లో అతన్ని మాదిగాని రాశారు, కానీ ఆ కొట్టిన వాళ్ళ యొక్క కులం గురించి ఎక్కడ రాయలేదు. ఎందుకంత రహస్యం మెయింటైన్ చేశారు? కాలేజీ ఇమేజ్ని కాపాడదామనా, లేదంటే ఏదైనా కమ్యూనిటీని కాపాడదామనా, లేకపోతే ఎందుకు అంత రహస్యంగా ఉంది? ఇప్పుడు అక్కడ ఒక మాది కులస్తుని కొట్టారు. మా తెలుగుదేశంలో మాదిగలకి పెద్దపీట వేశానని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. వరలరామయ్య మాదిగ కులస్తుడే. జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు, ఆయన మాదిగ కులస్తుడే. అనిత హోమ్ మినిస్టర్ మాదిగ కులస్తురాలే. పిల్లి మాణిక్యవర ప్రసాద్ గుంటూరు ఇన్ఛార్జి మాదిగ కులస్తుడే. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు రోజు అక్కడ టీవీలో కూర్చొని మాట్లాడతారు, ఆయన మాదిగ కులస్తుడే. ఎంఎస్ రాజు టీటీడీలో మెంబర్గా ఉన్నాడు, ఇతను మాదిగ కులస్తుడే. అంటే నాకు తెలిసిన పేర్లు చెప్పా, ఇంకా నాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇంతమంది మాదిగ కులస్తులు ఉన్నారు. ఒక మాదిగ అబ్బాయిని మీద దాడి జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు అని వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు మాట్లాడాలి కదా అంటున్నా. వాళ్ళ ఓన్ కమ్యూనిటీ మెంబర్సే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతని తరపున డెమోక్రటిక్ సిస్టంలో యూఆర్ రిప్రజెంటేటివ్ ది పబ్లిక్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడిగినప్పుడు మీకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎందుకు? దళిత సమాజానికి రిప్రజెంటేటివ్గా ఉండటానికి. ఇదొక రాంగ్ కాన్సెప్ట్. ఏంటంటే మేము రాజకీయాలకు పనిచేస్తున్నాము, మీ కులాలకు పనిచేయట్లేదని ఒక రాజకీయ నాయకుడు అన్నాడు. నేను చాలా షాక్ తిన్నా. ఒక రాజకీయ నాయకుడిని ఎందుకన్నా మీరు మాట్లాడరంటే, మేము మీకు పనిచేయట్లేదు, రాజకీయ పార్టీలకు పనిచేస్తున్నాం అన్నారు. మీకు రిజర్వ్ నియోజకవర్గాలు ఇచ్చింది మా కోసం పనిచేయడానికే కదా. ఈ కమ్యూనిటీని రిప్రజెంటేటివ్స్ కాదండి, దే ఆర్ కాల్డ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, రైట్? దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా దళితులు. వీళ్ళు రాంగ్ కాన్సెప్ట్లో ఉండి మేము పొలిటికల్ పార్టీలకు పనిచేస్తున్నాము, మీ ప్రజలకు పనిచేయట్లేదు, మీ కమ్యూనిటీలకు మేము పనిచేయట్లేదు, మాలలు మాదిగోళ్ళకి మేమే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీల్లో టీడీపీని తిడితే అప్పుడు తిడతాం, కానీ మాలల్ని మాదిగలు తిడితే మేము తిట్టము. ఈ కాన్సెప్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. Fundamentally, democratic system, they are representatives of the people, not representatives of the parties. ఓకే, తెలుగుదేశంలో వరలరామయ్య, అదే కులస్తుడు, మాది కులానికి సంబంధించిన వ్యక్తి వరలరామయ్య తెలుగుదేశంలో. ఆయన ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి దబాయించి మాట్లాడుతుంటాడు కదా వరలరామయ్య గారు. ఓకే, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు కదా. మరి ఇప్పుడు ఇతను మాదిగ కులస్తుడే కదా, అతను పిచ్చగొట్టుడు కొట్టాడు. అది మామూలు కొట్టాడు కాదు అది. మరి వరలరామయ్య గారు ఏమన్నా దీని మీద సీరియస్గా తీసుకొని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు? ఇప్పుడు వరలరామయ్య గారు, ఆయన మాదిగలను రిప్రజెంట్ చేయాలి కదా, మాది కులస్తుడు కదా. మరి మాది పిల్లోడిని కొట్టారు కదా, ఆయన రెస్పాన్స్ ఏంటి? వరలరామయ్య గారు రెస్పాన్స్ దీని మీద? జవహర్ గారు ఉన్నారు, ఎస్సీ కమిషన్ చైర్మన్. ఇప్పుడు మరి ఒక ఎస్సీ పిల్లోడిని ఆ విధంగా కొట్టారు. ఎస్సీ కమిషన్ నుంచి అది కూడా మాదిగ కులస్తుడే ఉన్నాడు జవహర్.
ఓకే, అక్కడ కొట్టింది మాదిగపల్లిలోనే. మరి ఒక ఎస్సీ కమిషన్ నుంచి ఏమి వాట్ ఈస్ ది యాక్షన్ హి హస్ టేకెన్? ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదని మరి జవహర్ గారు ఆలోచించాలి కదా. మీ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి మా గవర్నమెంట్ని మేము ప్రశ్నించలేము అని వాళ్ళు అనుకోవచ్చు. మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, లాబింగ్ చేసేటట్టు ఉండాలి. మీ గవర్నమెంట్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారా, ఆ పొలిటికల్ పార్టీ మీ పార్టీ కాబట్టి మీరు వాళ్ళని ప్రశ్నించడం అవసరం లేదు, లాబింగ్ చేసేటట్టు ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి సార్, మరి ఆ విధంగా పబ్లిక్గా సోషల్ మీడియాలో తిరిగాయి, మరి అంత మాది కులస్తులు అపార్థం చేసుకుంటారు మమ్మల్ని అని చెప్పేటట్టు ఉండాలి కదా. జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి ఆయన బాధ్యత తీసుకొని చెప్పాలి కదా. ఇదంతా హోమ్ మినిస్టర్ మాది కులస్తురాలు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టరు అక్కడ కొట్టింది మాదిగపల్లిలోని. ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయకపోవటానికి అతని మీద హోమ్ మినిస్టర్ గారు మరి చెప్పాలి కదా దాని మీద. పిల్లి మాణిక్యరావు గుంటూరు ఇన్ఛార్జ్, అది గుంటూరులో జరిగింది, గుంటూరు కాలేజీలో జరిగింది, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. తెలుగుదేశానికి సంబంధించిన గుంటూరు ఇన్ఛార్జి మాదిగ కులస్తుడు పిల్లి మాణిక్యరావు గారు అక్కడ కొట్టింది మాదిగపల్లిలోని. మరి మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. డొక్కా మాణిక్య వరప్రసాదరావు గారు సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా రోజు. మరి మాదిగ కులస్తుని కొట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు అని అడిగారా? గతంలో ఎంఎస్ రాజన్ ఒక ఎమ్మెల్యే, అతను టీటీడీ మెంబర్గా ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడాడని అతని చేత క్షమాపణ చెప్పించారు. మాది కులస్తునే కదా. కొలికిపూడి శ్రీనివాసరావు, అతను రీసెంట్గా కూడా ఒక న్యూస్ వచ్చింది, రీసెంట్గా కూడా కొలికిపూడి శ్రీనివాసరావుని పిలిచి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నేను తీసేస్తామన్నారు తెలుగుదేశంలో నుంచి అని. ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు ఎవరో టీడీపీ ప్రెసిడెంట్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారని మరి న్యూస్లో వచ్చింది. అది నిజమో లేదో నాకైతే తెలీదు. వీళ్ళందరూ కూడా మాదిగ కులస్తులే. అక్కడ కొట్టింది ఒక మాదిగ పిల్లోడిని. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, కేసు పెట్టారు, మర్డర్ కేసు పెట్టారు, రిమాండ్కి పంపించారు, అంతా పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదని అనుమానం. ఈ అనుమానాన్ని మీరు తీర్చండి అంతే. కనీసం మీరు ఖండించండి. ఖండించడానికి ఏమైంది? ఇదిగోండి, ఇలాంటి దుశ్చర్యలను మేము ఖండిస్తున్నాము, ఇలాంటి మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మాదిగ కులస్తుని ఇలా కొట్టడం మేము ఖండిస్తున్నాము. అసలు కొట్టిన వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది మీరు ఎఫ్ఐఆర్లు ఎందుకు రాయలేదు? అది బయట పెట్టండి. ఆ పిల్లవాడి తరపున ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ, నమస్కారం.